ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తునందు ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఒక చక్కటి దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. నాతో మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినప్పుడు దేవుని రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వారి గురించి, విడవబడే వారి గురించి యేసు ప్రభు ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. యేసు ప్రభు రాకడ ఏ జామున వచ్చునో మనకు తెలియదు. ఆయన రాకడ దొంగ వలె వస్తుందని, ఆయన రాకడ అకస్మాత్తుగా వస్తుందని, ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియనట్లుగా ఆయన రాకడ కూడా వస్తుందని బైబిల్లో ఎన్నోసార్లు మనం చదువుకొని ఉన్నాం, నేర్చుకొని ఉన్నాం. అయితే ఇక్కడ దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఒక మంచం మీద ఇద్దరు పడుకొని ఉంటారంట. ఒకరు కొనిపోబడుతున్నారు, ఒకరు విడిచిపెట్టబడుతున్నారు అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. మంచం మీద ఇద్దరు పడుకోవడం అంటే చూడండి, భార్యాభర్తలు కానివ్వండి, అన్నదమ్ములు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఒక మంచంలో ఇద్దరు పడుకొని ఉంటారు. కానీ దేవుని రాకడ సమయంలో కడబూర శబ్దం వినబడగానే కనురెప్పపాటులో మరి సజీవులమై నిలిచి ఉండే మనము కూడా ఎత్తబడే గుంపులో ఉండాలంటే మన జీవితాల్లో మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించుదాం. చూడండి, ఒక వ్యక్తి కొనుపోబడ్డానికి కారణం ఏంటి, ఒక వ్యక్తి విడిచిపెట్టబడ్డానికి కారణం ఏంటి? ఇద్దరు సమానంగా పడుకున్నారు కదండి. ఇద్దరికి స్నేహబంధం ఉంటేనే కదా ఒక మంచంలో పడుకునేది. మరి అటువంటి వారిలో ఒకరు విడిచిపెట్టబడితే, ఒకరు ఎత్తబడితే ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకు ఇలా జరుగుతుంది ఆయన రాకడలో అని మనం గమనిస్తే, ఒక వ్యక్తి ఎత్తబడేటువంటి వ్యక్తి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే, దేవుని గూర్చినటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు, దేవుని సన్నిధిని గూర్చిన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు, కానీ ఆ ఎత్తబడేటువంటి వ్యక్తి మంచంలో పడుకొని ఉన్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను గురించి, దేవుని గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని సన్నిధి అనుభవం గురించి అతడు ఆలోచిస్తూ పడుకొని ఉన్నాడు. కానీ విడవబడినటువంటి వ్యక్తి అతడి లోక సంబంధమైనటువంటి తలంపులు, ఆలోచనలు కలిగి జీవిస్తూ అతడు పడుకొని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎత్తబడేవారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు? పరిశుద్ధ గ్రంథంలో నుంచి 63వ దావీదు కీర్తన 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. చూసారండి, భక్తుడైనటువంటి దావీదు యూదా అరణ్యములో ఉన్నప్పుడు అతడు రాసినటువంటి కీర్తన. అతడు తన జీవితంలో జరిగిన ప్రతి విషయం గురించి అతడు ఒక పాటగా రాసుకొని దేవుని స్తుతించేవాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని అని మాట్లాడుతున్నాడు. అతడు మంచం మీద పడుకొని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. చూడండి, రాజుగారి మంచాలు ఎలా ఉంటాయి? పడుకోగానే నిద్ర పట్టేటట్టుగా ఉంటాయి. కానీ దావీదు మహారాజు ఏనాడు కూడా అతడు ఎక్కువగా తన మంచం మీద నిద్రించినట్లుగా మనం చూడం. కానీ ప్రతి వాక్య భాగంలో కూడా ఆయన మంచం మీద పడుకొని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మంచం మీద అనేక మంది ఏవేవో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, ఎవరెవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు. ఆ రోజంతా చేసినటువంటి పనులో, లేకపోతే ఎవరితో ఏం మాట్లాడారో, ఎక్కడ ఏం చేశారనేది అవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటారు మంచం ఎక్కగానే. కానీ భక్తులైనటువంటి వారు నిజముగా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటారండి. నీ మంచం మీద పడుకున్నప్పుడు నీకెవరు గుర్తుకొస్తున్నారు, ఎవరు జ్ఞాపకానికి వస్తున్నారు? ఈ రోజున నువ్వు మంచం మీదకి ఎక్కగానే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? ఒక దినమంతా కూడా నువ్వు బయటకు వెళ్ళి పని చేసుకొని వచ్చినప్పుడు, లేక ప్రయాణం చేసి ఇంటికి వచ్చేంతవరకు, లేక నువ్వు వెళ్ళవలసినటువంటి ప్రతి స్థలములో, నువ్వు పనిచేసే ప్రతి స్థలములో, మరి నువ్వు ఉండే ప్రతి స్థలంలో కూడా దేవుడు నిన్ను కాపాడి ఒక రోజంతా దేవుడు నిన్ను బ్రతికించినందుకు నువ్వు మంచం దగ్గరికి రాగానే ఒక్కసారి నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, ఈ రోజంతా నా పనుల్లో నీవు ఉన్నావయ్యా,
ఈ రోజంతా నన్ను కాపాడావు. బయటికి వెళ్ళిన వారు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేని రోజుల్లో నేనున్నాను తండ్రి. అయ్యా, అందుకే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా, నన్ను కాపాడినందుకు నీకు వందనాలని చెప్పి మంచం మీద దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. బిడ్డలారా, లోకంలో ఉన్న వాటి కొరకు ఆలోచించడానికి ఆయన మంచం మీద పడుకోనలేదు, కానీ ఆయన దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవదిగా ఆయన దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అనేది మన జీవితాల్లో చాలా ముఖ్యమైన అంశం. మనం ఆ విధముగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనల్ని బ్రతికిస్తాడు, మన బాధల్లో నెమ్మదిని కలిగిస్తాడు. కాబట్టి దేవుని వాక్యము మనం ధ్యానించేవారుగా ఉండాలి. ఎప్పుడంటే మంచం మీదకి ఎక్కి పడుకున్నప్పుడు. చూసారండి, మంచం మీద ఉన్నప్పుడు దేవుణ్ణి గూర్చినటువంటి ఆలోచనతో నీవు ధ్యానంలో ఉండిపోవాలి. అంతేకాని నువ్వు వేరొక ఆలోచనలతో ఉన్నట్లయితే నీ జీవితంలో ఎత్తబడే గుంపులో ఉండలేవు. కాబట్టి ఎత్తబడే గుంపులో ఎవరు ఉంటారంటే, మంచం మీదికి రాగానే దేవుని జ్ఞాపకం చేసుకొని, దేవుడి కార్యాలను జ్ఞాపకం చేసుకొని, కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుని సన్నిధిలో దేవునికి అనుకూలంగా బ్రతికేవారే ఎత్తబడే గుంపులో ఉంటారండి. ఆయన ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడంట క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఆయన ప్రాణము తృప్తిపరచబడ్డదంట. ఈరోజు నీ లోకములో అనేక విషయాల్లో ప్రజలు తృప్తి లేని వారే బ్రతుకుచూ ఉన్నారు. కానీ భక్తుడైనటువంటి దావీదు అంటున్నాడు, దేవుని వాక్యము, దేవుని గురించిన ఆలోచన కలిగి నేను నా మంచం మీదకి ఎక్కినప్పుడు అది నాకు క్రొవ్వు మెదడు కలిపి వండుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో అంతకంటే ఎక్కువగా రుచిగా ఉన్నది అన్నట్లుగా అతడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగానే అండి, ఈ రోజున నీ జీవితంలో నీవు దేన్ని బట్టి తృప్తి పడుతున్నావు? నీవు దేని విషయంలో తృప్తి కలిగి ఉంటున్నావు? నీవు దేవుని విషయంలో తృప్తి కలిగి ఉంటున్నావా? దేవుని గురించిన ఆలోచన నీకుందా నీ మంచం మీదకి ఎక్కినప్పుడు? కాబట్టి ఈ రోజున మరి అనేక మార్లు మన జీవితాల్లో మనం ఏమై ఉన్నామో మనం ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకొని ప్రార్థన చేయాలి. దేవా, దావీదు వలె మేము మా మంచంల మీద నిన్ను ధ్యానించేవారుగా, నిన్ను జ్ఞాపకం చేసుకునేవారుగా, నీవు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకునేవారుగా మమ్మల్ని బలపరిచయ్యా. ఈ రోజున నిలవడానికి నీడనిచ్చావు, కట్టుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చావు, మరి తినడానికి ఆహారం ఇచ్చావని దేవుడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నానని ఒక్కసారి ప్రార్థన చేసుకోవాలండి. కాబట్టి 42వ దావీదు కీర్తన 8వ వచనంలో కూడా అంటాడు, రాత్రి జాముల్లో నిన్ను గూర్చిన కీర్తన పాడుతూ ఉన్నప్పుడు, నిన్ను గూర్చిన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనయే నాకు తోడుగా ఉన్నదని అతడు మాట్లాడుతూ ఉంటాడు. అతడు రాత్రి కాలంలో మంచం మీద అతడు ఏమేం చేస్తున్నాడని అంటే, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాడు, ఆ దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఇటువంటి ఆలోచన తలంపు కలిగి ఉంటే నిజముగా నీ మంచం మీద నువ్వు పడుకొని ఉన్నప్పటికి కూడా యేసయ్య రాకడలో నువ్వు ఎత్తబడదువుగాక. కాబట్టి మంచం మీద మరి కొంతమంది కొన్ని ఆలోచనలు కలిగిన వారు ఉన్నారు. వారిని కూడా మనం చూద్దాం. మీకా రాసినటువంటి గ్రంథంలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. చూసారండి, మంచం మీద పరుండి మోసపు క్రియలు యోచించేవారు చాలామంది ఉంటారండి లోకంలో. కాబట్టి మంచం మీద పడుకున్నప్పుడు అది ఎటువంటి మోసపు క్రియలతో కూడిన ఆలోచన అయినా రాకుండా ఉండేటువంటి వారే ఎత్తబడతారు. కానీ మంచం మీద పడుకోగానే మోసపు క్రియలతో ఆలోచించేవారు విడవబడతారండి. కాబట్టి ఇంకొకటి వాళ్ళు ఏం చేస్తున్నారని అంటే, మీకా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం, వారు భూములు ఆశించి పట్టుకొందురు, ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు, ఒక మనిషిని, వాని కుటుంబమును, ఇంటివాన్ని, వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు. ఈ మంచం మీద పడుకొని మోసపు క్రియలు ఆలోచించేవారు చేసే పనులు ఏంటంటే, ఇతరుల భూములను ఆశించి దోచుకునేవారుగా ఉంటారు, ఇతరుల ఇండ్లను ఆశించి ఆక్రమించుకునేవారుగా ఉంటున్నారు, ఇతరుల యొక్క కుటుంబాలను, వారి ఇంటి వారిని, వారి స్వాస్థ్యమును అన్యాయంగా ఆక్రమించుకునేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి మంచం మీదకి ఎక్కినప్పుడు ఇటువంటి మోసపు తలంపులతో ఉన్న వారి వలన చాలా కీడు జరుగుతూ ఉంది. కాబట్టి బైబిల్లో ఇజ్రాయేలు రాజు అయినటువంటి అహాబు కూడా అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆశించాడండి. అతడు ఆశించి మంచం మీద పడుకున్నప్పుడల్లా ఆ ద్రాక్ష తోటే కనిపిస్తూ ఉంది.
నా నగరునకు ఆనుకొని ఉన్నది గనక ఆ ద్రాక్ష తోట నాకు కావాలని ఆశించాడు. అతడు మోసపు క్రియలతో తన మంచం మీద ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి అతని గురించి బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినప్పుడు, నా పిత్రార్జితమును నీకియనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు నుండెను. చూసారండి, ఇజ్రాయేలు రాజు అయ్యుండి అతడికి ఏమీ తక్కువ లేదు, కానీ నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఇతడు మంచం మీద పడుకొని తన మూతి ముడుచుకొని అన్నం తినుకోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, అతని యొక్క యోచన, అతని ఆలోచన ఎలాంటిదంటే మోసపు యోచన, మోసపు ఆలోచన. ఇతరుల భూములను ఆశించి, ఇతరుల ఇండ్లను ఆశించేటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు అతని భార్య అయిన యెజబెల్ వచ్చింది. ఆమె అంటా ఉంది, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు రాజువు కదా, నువ్వెందుకు మూతి ముడుచుకొని పడుకున్నావు అన్నప్పుడు ఆహాబు చెప్తా ఉన్నాడు, నాబోతు నాకు ఆ ద్రాక్ష తోట ఇయ్యనని చెప్తున్నాడు, నా పిత్రార్జితం నేను ఇవ్వను అని చెప్తున్నాడు. అన్నప్పుడు నువ్వు రాజువే కదా, నువ్వు లేచి భోజనం చేయని చెప్పి యెజబెల్ తర్వాత ఉపవాస దినాన్ని చాటించి ఇద్దరు అబద్ధికులైనటువంటి వారిని సాక్షులుగా పెట్టి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించి నాబోతుని రాళ్లతో కొట్టి చంపించింది. అప్పుడు ఏలియా ప్రవక్త ద్వారా మరలా అక్కడ ఒక మాట వస్తుంది, ఏంటంటే నాబోతు రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో అక్కడ నీ రక్తము కూడా కుక్కలు నాకుతాయని ఆహాబుకు ఒక ప్రవచనం వచ్చిందండి. చూసారా, ఈ రోజున మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం? నిజంగా మంచం మీద పడుకున్నప్పుడు మన యోచనలు, మన ఆలోచనలు ఏమై ఉంటున్నాయి? ఆహాబు ఒక దేవుని బిడ్డ అయి ఉన్నప్పటికీ కూడా, ఆహాబు ఇజ్రాయేలు రాజు అయి ఉన్నప్పటికీ కూడా, దేవుని సన్నిధి విషయం అతనికి తెలిసినప్పటికీ కూడా, దేవుడంటే ఏంటో తెలిసినప్పటికి కూడా, దేవుని ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ కూడా, పొరుగువానిది ఏది ఆశించకూడదనే తలంపు అతనికి లేకుండా అతడు తన మంచం మీద పడుకొని మోసపు ఆలోచనతో ఉన్నాడండి. కాబట్టి ఈ రోజున మంచం మీద పడుకున్న నీవు ఎటువంటి ఆలోచనతో ఉంటున్నావు? ఇంకొక మాట మనం గమనిస్తే, ఒక వ్యక్తి మంచం మీద పడుకున్నాడు, అతడు పాపపు ఆలోచనతో ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో 36వ దావీదు కీర్తన 4వ వచనాన్ని చదువుదాం. వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును, వాడు కాని నడతలు నడుచువాడు, చెడుతనము వానికి అసహ్యము కాదు. మంచం మీదనే పాప యోచనలు యోచించేవారు ఉన్నారు. వీళ్ళెవరంటే భక్తిహీనులైనటువంటి వారు, ఇతరులను మోసం చేయుట కొరకు ఆలోచించేటువంటి వారు. వారి నోటి మాటలు పాపమునకు, కపటమునకు ఆస్పదములుగా ఉన్నాయండి. కాబట్టి వారి జీవితాల్లో వారు బుద్ధి కలిగి ప్రవర్తించడం వాళ్ళకి తెలియదు, మేలు చేయడం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడో మేలు చేయడం మానివేశారట, మంచి బుద్ధి కలిగి ఉండటం ఎప్పుడో మానివేశారంటండి. కాబట్టి వారు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే పాపపు యోచనతో యోచిస్తూ మంచం మీద పడుకొని ఉన్నారు. అయితే వారి నడకలు కూడా కాని నడతలంటండి. చెడుతనము వానికి అసహ్యము కాదు. చెడుతనం అంటే చాలా ఇష్టపడుతున్నారు వాళ్ళు. చెడుతనము ఎప్పుడు అసహించుకుంటామంటే దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండగలిగినప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటాం. కానీ ఎప్పుడైతే భయభక్తులు విడిచిపెట్టి భక్తిహీనులుగా మారుతామో, ఎప్పుడైతే దేవుని ప్రేమించడం మానివేసి లోకాన్ని, లోక సంబంధమైనటువంటి పాపమును ప్రేమించడం మొదలు పెడతామో అప్పుడు కాని నడతలు నడుస్తాం. అప్పుడే పాపపు యోచనలు మనుషుల హృదయాల్లోనికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా పాపపు యోచన ఆలోచించి కాని నడతలు నడిచినటువంటి ఒక వ్యక్తిని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోనాదాబు, నీవు రోగిమైనట్టు వేషము వేసుకొని నీ మంచం మీద పండుకొని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరచబడిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుండగా దాన్ని సిద్ధము చేసి నాకు పెట్టినట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా అమ్నోను పడక మీద పండుకొనెను. ఈ అమ్నోను అనేటువంటి వాడు దావీదు యొక్క కుమారుడండి. ఈ అమ్నోను అబ్షాలోము చెల్లి అయినటువంటి తామారును చూసినప్పుడు ఆమెతో ఉండాలని అతనికి ఒక పాపపు యోచన కలిగింది. పాపపు ఆలోచన, పాపపు యోచనతో అతడు చాలా చిక్కిపోయాడు. ఆ సమయంలో కపటము కలిగినటువంటి యెహోనాదాబు అనేవాడు వచ్చి అడుగుతున్నాడు, అమ్నోను, నువ్వు రాజకుమారుడు కదా, నువ్వెందుకు ఇలా చిక్కిపోతున్నావు? నువ్వు ఎవరిని గురించి ఆలోచిస్తున్నావు?
దేని గురించి ఆలోచిస్తున్నావు, నీకేం కావాలో చెప్పు అన్నప్పుడు అమ్నోను చెప్తూ ఉన్నాడు, తామారు నాకు కావాలి అని చెప్పినప్పుడు అప్పుడు ఈ యెహోనాదాబు ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటంటే, నువ్వు రోగివైనట్టుగా వేషము వేసుకొని మంచం మీద పడుకో. పాప యోచనలు యోచించేటువంటి ఇతనికి మరొకడు తోడయ్యాడండి. చూసారండి, చాలాసార్లు పాపపు యోచనలతో ఉండే వారికి స్నేహితులు ఎక్కువగా తయారవుతారు. మంచి తలంపుల ఆలోచనలు కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ముందుకు సాగేటువంటి వారికి స్నేహితులు తక్కువైపోతారు. ఎందుకంటే వారు గద్దిస్తారు, బుద్ధి చెప్తారు, ఖండిస్తారు గనక. అయితే ఇక్కడ యెహోనాదాబు అమ్నోనుకు స్నేహితుడయ్యాడు. వెంటనే వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములుగా ఉన్నారండి. ఇక్కడ మనం చూసినప్పుడు అతని యొక్క ఆలోచనను విని అమ్నోను చక్కగా రోగి అయినట్టుగా వేషం వేసుకొని పడుకుంటాడు. దావీదు వస్తాడు, ఏంటయ్యా ఏం జరిగింది అని అడిగినప్పుడు, నా యొక్క చెల్లి అయిన తామారు నాకు భోజనం సిద్ధపరిచి పెట్టాలి, ఆమె నా దగ్గరకు రమ్మను అని చెప్పి సెలవడిగినప్పుడు దావీదు పంపించడం జరిగింది తామార్ని. ఆ సమయంలో ఆ అమ్నోన్లో ఉన్నటువంటి పాపపు యోచనను బట్టి తామారుతో చెడ్డగా ప్రవర్తించడం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని రాకడలో ఎత్తబడాలంటే మంచముల మీద పడుకొని ఉన్నవారు ఒకరు ఎత్తబడి ఒకరు విడవబడడం అంటే అర్థం ఏంటంటే, మంచం మీద పడుకున్నప్పుడు పాపపు యోచనలు లేకుండా పరిశుద్ధమైన యోచన, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు వారు మాత్రమే ఎత్తబడతారండి. భక్తిహీనులైనటువంటి వారి ఆలోచనలు విని భక్తిహీనమైనటువంటి పనులు చేసుకుంటూ, చెడు పనులు చేసుకుంటూ, వరుస వాయి లేకోకుండా మరి వారి జీవితాలను పాడు చేసుకుంటూ మంచముల మీద పాపపు తలంపులతో ఉన్నటువంటి వారు ఎత్తబడలేరు. కాబట్టి ఈ రోజున ఎందుకు ఒకరు మంచం మీద ఎత్తబడుతున్నారు, ఎందుకు మంచం మీద పడుకున్న మరొకరు విడవబడుతున్నారు గల కారణం ఏంటంటే, ఒకరు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉన్నారు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారుగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉన్నారు, దేవుని పాటలు పాడుకునేవారుగా ఉన్నారు, పరిశుద్ధమైన తలంపులు కలిగిన వారుగా ఉన్నారు. మరొకరు పాపపు యోచనలతోనూ మోసపు యోచనలతోనూ వారి మంచముల మీద ఆలోచించి వారి జీవితాలను విడవబడేవారుగా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం వాక్యములో. ఆ విధంగా మరి ఆహాబు తన మంచం మీద పడుకొని మోసపు ఆలోచించాడు. అమ్నోను తన మంచం మీద పడుకొని పాపయోచన ఆలోచించాడు. కానీ దావీదు మాత్రము తన మంచం మీద పడుకొని దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాడు, దేవుని సన్నిధిలో ప్రతి రాత్రి కీర్తనలు పాడుకున్నాడు, ప్రతి రాత్రి ప్రార్థన చేశాడు. ఇంకొకటి బైబిల్లో ఏమంటాడంటే, తన పడక కొట్టుకొని పోయే అంతగా కన్నీటితో ప్రార్థించే అనుభవం కలిగిన వాడు దావీదు మహాభక్తుడు. అందుకేనండి దావీదు వంశంలో నుండి యేసయ్య జన్మించడానికి ఇష్టపడ్డాడు. అందుకే దేవుడు అతన్ని కోరుకున్నాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడని అతని గురించి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు బైబిల్లో రాయించాడండి. ఈ రోజున నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎత్తబడే గుంపులో ఉండాలంటే దావీదు వంటి మంచి జీవితం నువ్వు కలిగి ఉండాలి. కాబట్టి విడవబడే వారి లక్షణాలు ఎలా ఉన్నాయి, ఎత్తబడే వారి లక్షణాలు ఎలా ఉన్నాయో మనం ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి నీవే స్థితిలో ఉన్నావో ఈరోజు నువ్వు ఆలోచించుకో. నీ మంచం మీద నువ్వు ఆలోచించేదేంటో నువ్వు ఈ రోజున ఆలోచించుకొని, దేవా నన్ను క్షమించు, నీ సన్నిధిలో నేను రాత్రి జాముల్లో నిన్ను ఎక్కువగా మహింపరచలేకపోయాను, ప్రార్థించలేకపోయాను, పాటలు పాడలేకపోయానని చెప్పి దేవుని సన్నిధిలో గోజాడు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు, ప్రార్థన చేసుకో. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని దీవించండి. ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో వారందరి హృదయాల్లో ఈ మాటలు ముద్రించండి. ఎందుకంటే ప్రభువా, నీ రాకడ అతి సమీపముగా ఉన్నది. ఎత్తబడేటువంటి వారి గుంపులో ఉండుట కొరకు దావీదు వంటి మంచి లక్షణాలు కలిగి జీవించుటకు సహాయం చేయండి. విడిచిపెట్టబడే వారిలో ఉండకుండా మీరే కాపాడండి. యేసు నామము నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటా